ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సింహరాశి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 19వ తేదీన బుధవారం రోజున అయితే ఈ సింహరాశి వారు ఈ నెంబర్ రాసి జేబులో పెట్టుకోవడం వల్ల మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకుంటాయి. డబ్బు అనేది దూసుకు వస్తుంది. కనుక ఈ సింహరాశి వారు ఎక్కడున్నా అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పార్థాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎలాంటి సమస్యలైనా 24 గంటల పరిష్కారం లభించును. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ సింహరాశి వారు ఈ నెంబర్ జేబులో పెట్టుకోవడం వల్ల మీకు ధనం అనేది దూసుకు వస్తుంది. ఇక మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి. కనుక ఈ సింహరాశి వారు ఎక్కడున్నా సరే ఈ నెంబర్ రాసుకోవడం అనేది మర్చిపోకండి. ఫిబ్రవరి 19వ తేదీన బుధవారం రోజునైతే ఈ నెంబర్ రాసి పెట్టుకోవడం వల్ల మీకు ధన ద్వారాలు తెరుచుకొని ధనం రావటం అనేది ప్రారంభం అవుతుంది. నార్మల్గా ఏంటంటే ఈ రాశి వారండి మంచి మనసును కలిగి ఉంటారు. చాలా మంచి స్వభావం అనేది వీరిలో అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. డబ్బును సంపాదించిన అలానే కాకుండా ఏంటంటే హెల్పింగ్ నేచర్ కూడా వీరిలో చాలా అంటే చాలా అధికంగా ఉంటుంది. కొంతమంది ఈ సింహరాశిలో ఏంటంటే కనుక డబ్బు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అలానే కాకుండా డబ్బు వచ్చినా కానీ మిగలదు, చాలా ఖర్చు అయిపోతూ ఉంటుందండి. ఏం చెయ్యాలో అర్థం కాదని బాధపడుతూ కదా వాళ్ళందరికీ కూడా చెప్తున్నా ఈ నెంబర్ ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకొని ఈ నెంబర్ రాసి పెట్టుకోవడం వల్ల డబ్బు అనేది చాలా రూపంలో అంటే మీకు ఏదో ఒక రూపంలో వస్తుంది. అంటే మీరు ఏదైనా పని చేయాలనుకున్నా మీకు 4 రూపాయలు వచ్చేది 6 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. కనుక మీకు ఎలాంటి సందేహం అనేది కలగవచ్చు. కానీ ఈ నెంబర్స్ ఏంటంటే కనుక ఇలా ఉంటాయండి. డబ్బుని ఆకర్షిస్తాయి. అవి విశ్వంలో అత్యంత శక్తివంతమైనవి. నెంబర్స్ కూడా ఏంటంటే కనుక కొన్ని దైవానికి అంకితం చేయబడతాయి. వాటి ద్వారా ఏంటంటే ధనం రావటమే కానీ పోవటం జరగదు. కొంతమందికి ఏంటంటే గనక తొందరగా ఫలితం రావచ్చు. ఇంకా కొంతమందికి ఏంటంటే కొంచెమైతే ఆలస్య ఫలితం అనేది రావచ్చు. కనుక ఈ మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అందుకే ఈ యొక్క సింహరాశి వారండి మర్చిపోకుండా ఈ నెంబర్ని రాసి పెట్టుకొని జేబులో పెట్టుకోవడం కానీ పర్సులో పెట్టుకోవడం కానీ ఈ నెంబర్ని పెట్టుకోవాలి. అలానే కాకుండా ఎలాంటి విధానాన్ని ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ఇక మఖ 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఎవరైతే సింహరాశి వారు విపరీతంగా ధన సమస్యలో ఉండి ధనం వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం, డబ్బు రావటం లేదు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు కదండి. అయినప్పటికీ కూడా ఫలితం అనేది ఉండదు. కానీ ఇది ఒక్కసారి మీరు అంటే రాసి పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా మాత్రం మీకు మంచి ఫలితాలనైతే ఇస్తుంది. ఇలా రాసే ముందు మీరు ఖచ్చితంగా స్నానం కార్యక్రమాలు చేసుకోవాలండి. దేవుడి పటం ముందు దీపం పెడితే చాలా మంచిది. అంటే మీరు ఈ రోజు నెంబర్ రాసిన రోజున ఖచ్చితంగా దైవార్ధన చేయాలి. ఇలా చేయటం వల్ల మీరు మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఇక ఈ సింహరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు బుధవారం రోజునైతే ఉదయాన్నే ఈ నెంబరు రాసి, లేదు మాకు ఉదయం కుదరదు అనుకునేవారు రాత్రి లోపట్ల ఎప్పుడైనా సరేనండి ఈ నెంబర్ రాసి జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇక ఈ నెంబర్ వచ్చేసి 666 అని రాయండి. ఇలా ఈ సంఖ్య లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అంటే ఈ 4 రేట్లు మనకు సంపద అంటే కలిగించటానికి పెంచటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి 4 అనేది ఏంటంటే కనుక అదృష్టంగా భావిస్తారు. అంటే దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి ఈ సంఖ్య చాలా అవసరం.
కనుక సింహరాశి వారు ఖచ్చితంగా ఈ నెంబర్ రాసి జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోండి చాలు.